వెల్కమ్ బ్యాక్ టు జిఎస్కే క్రియేటివ్ వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఇక్కడ వరకు చూసాము. ఇది ఆడియో యాంప్లిఫైర్ అండి, 5 వాట్ది. ఇప్పుడు దీని కనెక్షన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ప్రింటెడ్ ఉంటుంది 5 వాట్ డీసీ ఇన్పుట్. ప్లస్ మైనస్ చూసి జాగ్రత్తగా మనం సాల్డింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 2 వైర్లు సాల్డింగ్ చేసుకుంటున్నాను. రెడ్ వచ్చి ప్లస్, బ్లాక్ వచ్చి మైనస్. ఇది ఇక్కడ మనకు ఆడియో అవుట్పుట్ ఉంటుందండి, రైట్ స్పీకరు లెఫ్ట్ స్పీకరు. ఇది వచ్చి మనకు ఆడియో ఇన్పుట్ అండి. ఇక్కడ 3 వైర్లు అయితే తీసుకున్నాను నేను, రైట్ లెఫ్ట్ గ్రౌండ్ కోసము. ఈ విధంగా అయితే సాల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మూడు వైర్లు మనం చూసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు. దానికంటే ముందు బ్లూటూత్ ప్యానెల్లో మనకు ఒక సాకెట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆడియో అవుట్పుట్ కోసం. ఇది రెడ్ది వచ్చేసి యాంటీనా వైరు, అవసరం లేదు, కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఈ పీసీబీలో ఒకసారి కనెక్ట్ చేసుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్. ఏ వైర్ గ్రౌండ్, ఏ వైర్ మైనస్, రైట్ లెఫ్ట్ వస్తుంది అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ చూసుకుంటే కిందిది రైట్ ఉంది, మిడిల్ది గ్రౌండ్, పైది వచ్చేసి లెఫ్ట్ ఉందండి. ఓకే ఫ్రెండ్స్, వీటి కనెక్షన్ తర్వాత చూద్దాము. దానికంటే ముందు వచ్చేసి మనకు ఈ స్పీకర్లో అది ఒకసారి కనెక్షన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మల్టీమీడియా స్పీకర్, ప్లస్ మైనస్ చూసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సాల్వింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లూ వచ్చేసి ప్లస్కి ఇచ్చాను, పర్పుల్ వచ్చేసి మైనస్లో సాల్డింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కూడా ఇంకో స్పీకర్లో కూడా నేను యాష్ అండ్ వైట్ తీసుకున్నాను. వైట్ వచ్చి ప్లస్ ఉంది, యాష్ మైనస్లో ఉంది. ఈ 2 కనెక్షన్లు వచ్చేసి మన ఈ యాంప్లిఫైర్లో సాల్డింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదేలానో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ రైట్ స్పీకర్ లెఫ్ట్ స్పీకర్ ఉంటుంది. ఒకసారి ఈ బోర్డును అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్, ఏ స్పీకర్ ఎక్కడ వస్తుందో. ఈ విధంగా చెక్ చేసుకొని ఇది రైట్ స్పీకర్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. మనకి ఇక్కడ దీంట్లో కూడా ప్రింటెడ్ ఉంటాయి, చూసుకొని సాల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా లెఫ్ట్ రైట్ మనం సాల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. లెఫ్ట్ స్పీకర్ రైట్ స్పీకర్ అయితే సాల్డింగ్ చేసుకున్నాను. కేబుల్ వచ్చేసి డీసీ ఇన్పుట్ అండి, ఈ ప్యానల్కి, బ్లూటూత్ ప్యానల్కి. దానికి కూడా 2 వైర్లు తీసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. కొద్దిగా టేప్ వేసుకుంటే బెటర్ అండి. ఈ విధంగా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఆ 3 వైర్లు ఈ సాకెట్కి కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఆడియో అవుట్పుట్ సాకెట్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి కనెక్ట్ చేసుకోవాలి. ఈ 3 వైర్లకు ఇందాక మనం చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, రైట్ లెఫ్ట్ గ్రౌండ్.
ఇప్పుడు ఇది రైట్, మిడిల్ది గ్రౌండ్, ఆరెంజ్ వచ్చేసి లెఫ్ట్ అండి. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నాక కొద్దిగా టేప్ వేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా టేప్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 సాకెట్లు వచ్చేసి ఈజీగా మనము బ్లూటూత్ ప్యానెల్లో అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక 2 వైర్లు తీసుకొని అదే పీసీబీలో మనం సాల్వింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 5 వోల్ట్ కరెంట్ ఉంది కదా, అక్కడ ప్లస్ మైనస్ చూసి జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే మనకు ఇన్పుట్ కోసం ఫ్రెండ్స్. బ్యాటరీస్ వచ్చి ఈ యాంప్లిఫైర్ బోర్డుకి వస్తున్నాయండి, కరెంట్ వస్తుంది. ఈ వైర్ వచ్చేసి మనకు ప్యానెల్కి వెళ్తుందండి. వీటిని కొద్దిగా పక్కన పెట్టుకొని కనెక్షన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ మన పవర్ బ్యాంక్ అండి మోడల్, దానికి కూడా మనం కనెక్షన్ ఇవ్వాలి కదా ఫ్రెండ్స్. కరెంట్ అది వచ్చేసి ఇక్కడ ప్లస్, అటు మైనస్ ఉంటుంది. దాంట్లో ఆల్రెడీ ప్రింటెడ్ ఉంటుంది, దానికి కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఇలా ఈ విధంగా ఆరెంజ్ వచ్చేసి ప్లస్, ఎల్లో వచ్చి మైనస్లో ఇచ్చాను. ఈ విధంగా అయితే సెల్స్ అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇలా ఈ విధంగా పెట్టుకుంటున్నాను. దీనికోసం కొద్దిగా గ్లూ గన్ కూడా యూజ్ చేసి సెల్స్ గట్టిగా ఉండడానికి గ్లూ గన్ వాడుతున్నాను. ఇలా ఈ విధంగా అయితే గ్లూ పెట్టుకొని ఈ సెల్స్ దానికి అతికించుకుంటాను, ఎందుకంటే సెల్స్ ఊసిపోకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను మనం ఇందాక కనెక్ట్ చేసుకున్న వైర్లకి లెడ్ అప్లై చేసుకుంటున్నాను. కొద్దిగా లెడ్ అప్లై చేసుకుంటే మనకి ఈ వైర్లు అనేటివి దానికి గట్టిగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. దానికోసం ఈ లెడ్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఇది పవర్ బ్యాంక్ మాడ్యూల్ అండి కనెక్షన్. ఇది ప్లస్కి ఇవ్వాలి, మైనస్కి సాల్వింగ్ చేసుకోవాలి. చూడు, ఈ వైర్ కనెక్ట్ చేయండి మనకి ఇక్కడ పవర్ బ్యాంక్ ఆన్ ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం యాంప్లిఫైర్ బోర్డులో ఇచ్చిన 2 వైర్లు ఇక్కడ సాల్వింగ్ చేసుకోవాలి, ప్లస్ మైనస్. ఈ విధంగా అయితే సాల్వింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లస్ మైనస్ చూసుకొని నాకు ఈజీగానే అర్థం కావడం కోసం బ్లాక్ వైరు, రెడ్ వైర్ తీసుకున్నాను. రెడ్ వైర్ ప్లస్, బ్లాక్ వైర్ మైనస్. ఇలా సాల్వింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడికి కనెక్షన్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ రెడ్ వైర్ అనేది కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇక్కడికి మిడిల్లో కట్ చేసుకుంటున్నాను.
అది ఎందుకో చూద్దాం ఇప్పుడు. దీనికోసం వాడేది ఒకటి స్విచ్ పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికోసం అది ఆ వైర్లు కట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వైర్లు మనకు వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్ది, పవర్ బ్యాంక్ది, అది ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ మనము కొద్దిగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆన్ ఆఫ్ స్విచ్ కోసం. ఇలా 4 వైర్లు ఈ ల్యాక్స్. ఈ ల్యాక్స్లో మనము ఆ బోర్డులో ఎలా ఇచ్చామో అదే విధంగా ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్ కనెక్షన్. ఆ బోర్డు నుంచి దీనికి సప్లై ఉంటుంది. ఈ విధంగా 4 వైర్లు సాల్డరింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనము ఎల్ఈడి రిమూవ్ చేసాం కదా ఫ్రెండ్స్, దానిది ఇది. ఆ ఎల్ఈడి కూడా కనెక్షన్ ఇచ్చేవాలి ఫ్రెండ్స్, ప్లస్ మైనస్ చూసి. నాకు బల్బు కూడా ప్లస్ మైనస్ ఉంటుంది, అది కూడా చూసుకోవాలి ఒకసారి. చెక్ చేసుకొని నేనైతే ఆరెంజ్ ఇలా ఈ విధంగా ఆరెంజ్ ప్లస్, బ్లాక్ మైనస్ అండి. ఇలా కొద్దిగా గ్లూ యూజ్ చేసి బల్బ్ అయితే ఫిక్స్ చేసుకుంటాను. ఓకే, బల్బ్ అయితే సెట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్ కోసం ఇక్కడ కూడా కొద్దిగా గ్లూ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా కొద్దిగా గ్లూ వేసుకుంటే ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఈజీగా స్టిప్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనకు బయటికి వస్తుంది. తర్వాత దీని చుట్టూ కూడా కొద్దిగా గ్లూ వాడాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది ఇక్కడికి. ఇప్పుడు ఈ వైర్లు అయితే కట్ చేసాం కదా ఫ్రెండ్స్, ఇది ఎస్పీఎస్టీ స్విచ్ అండి. దీని ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే నేను కట్ చేసుకోవాలి. దానికోసం కొద్దిగా మార్క్ చేసుకుందాము. దీనికంటే ముందు వీడియో వచ్చేసి మీకు ఐ బటన్లో ఇస్తాను ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడ వెళ్ళి చూడొచ్చు దీనికంటే ముందు వీడియో. ఇలా మార్క్ చేసుకొని కొద్దిగా కట్ చేసుకోవాలి దాన్ని. ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఆ స్విచ్ వచ్చేసి దీంట్లో ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి గ్లూ వాడే అవసరం ఏమి ఉండదు ఫ్రెండ్స్, దానికి ఆల్రెడీ క్లాంప్ ఉంటుంది, అది ఫిక్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ కట్ చేసిన వైర్ దానికి కనెక్షన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం సాల్వింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ బోర్డును వచ్చేసి కొద్దిగా డబుల్ టిప్ తోటి ఈ సన్ బోర్డుకి సైడ్కి అతికించుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు అటు ఇటు ఊగుతూ ఉంటుంది, బాక్స్లో ఊగకుండా మనకు ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. ఇక్కడైతే స్టిక్ చేసుకుంటున్నాను. బాక్స్ మూసేసి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి.
సో టోటల్గా బాక్స్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. బ్లూటూత్ విత్ పవర్ బ్యాంక్. కొద్దిగా దీనికి డ్రెస్సింగ్ టైప్ చేద్దాం ఫ్రెండ్స్, ఒక 2 minutes. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. డివైస్ వచ్చేసి బ్లూటూత్ కమ్ పవర్ బ్యాంక్ 2-in-1 గాడ్జెట్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో టోటల్గా ఇది డివైస్ వచ్చేసి ఇది ఎల్ఈడి బల్బ్, టార్చ్గా వాడచ్చు, ఇండికేటర్గా కూడా వాడచ్చు. ఈ విధంగా వస్తుంది. పవర్ బ్యాంక్, డిస్ప్లే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు యూఎస్బి పోర్ట్స్ 2.1, 1.0. Bluetooth mode. ఇలా అయితే ఆన్ అయింది. సూట్ కేస్ టైప్లో హ్యాండిల్ పెట్టుకున్నాను ఒకటి. ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఇలా పట్టుకొని పోవచ్చు, లైట్ వెయిట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాచింగ్.